హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కావ్యకి అసలు నిజం చెప్పేసిన ఇందిరాదేవి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇందిరాదేవి కృష్ణుడి ముందు తన బాధని చెప్పుకుంటూ ఉంటుంది. అలా కావ్య వచ్చింది కూడా చూసుకోదు. అలా కావ్య ఇందిరాదేవి బాధను చూసి ఏమైందమ్మమ్మ గారు, ఎందుకు అంతలా బాధపడుతున్నారు అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి నాకేమైంది, నేను బేషుగ్గా చాలా దిట్టంగా బాగానే ఉన్నాను కదా కావ్య అని అంటుంది. అప్పుడు కావ్య ఎందుకమ్మమ్మ గారు, ఎందుకు నా ముందు దాయాలని చూస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు ఇందిరాదేవి లేదు కావ్య, నేను చాలా బాగున్నాను, నేనేమీ దాయడం లేదు అని అంటుంది. అప్పుడు కావ్య మరెందుకమ్మమ్మ గారు కంగారు పడుతున్నారు అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి ఏం మాట్లాడుతున్నావు కావ్య, నేను కంగారు పడడం ఏంటి, అది కూడా నీ ముందు, అయినా నాకు ఇప్పుడేం బాధలున్నాయని, నేనేం నిజం దాస్తున్నానని నీ దగ్గర కంగారు పడడానికి అని అంటుంది. అప్పుడు కావ్య నిజం చెప్పండి అమ్మమ్మ గారు, మీరు నా దగ్గర ఏ విషయాన్ని దాయడం లేదా అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి చాలా కాన్ఫిడెంట్ గా నేను ఏ విషయాన్ని దాయడం లేదు కావ్య, నీ దగ్గర ఎందుకు దాస్తాను చెప్పు అని అంటుంది. అప్పుడు కావ్య మీరు నా దగ్గర నిజాన్ని దాస్తున్నారమ్మమ్మ గారు అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి ఏంటి కావ్య అని అంటుంది. అప్పుడు కావ్య అవునమ్మమ్మ గారు, ఆయన మిమ్మల్ని చూడక ముందే నేను రేవతి గారి ఇంట్లో మిమ్మల్ని చూశాను అని అంటుంది. ఆ మాట వినగానే ఇందిరాదేవి ఆశ్చర్యపోతుంది. ఏంటి కావ్య, నువ్వు నన్ను రేవతి వాళ్ళ ఇంట్లో ముందే చూసావా అని అంటుంది. అప్పుడు కావ్య అవునమ్మమ్మ గారు, ఇప్పుడు చెప్పండి మీరు రేవతి గారి ఇంట్లో ఎందుకున్నారు అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి నిజం చెప్పకూడదు అని, ఇంకా కవర్ చేయాలి అని నా కార్ ఆగిపోయింది కావ్య, తను వాళ్ళ ఇంట్లో కాసేపు ఉండమంటే ఉన్నాను, దాంట్లో ఏముంది అని అంటుంది. అప్పుడు కావ్య లేదమ్మమ్మ గారు, నిజంగానే మీరు ఆ రేవతి గారి ఇంట్లో కారు పాడైపోయిందని ఆ ఇంట్లో ఉండి ఉంటే మేము వచ్చినప్పుడు ఎందుకు బయటికి రాలేదు, ఎందుకు మేము వచ్చినప్పుడే లోపలికి వెళ్ళి దాక్కున్నారు, అంత అవసరం ఏముంది, పైగా మేము మొదటిసారి రేవతి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ మమ్మల్ని చాలా ప్రేమగా చూసింది, మన కుటుంబానికి చాలా దగ్గర మనిషిలాగా అనిపించారు. ఆ తరువాత నేను ఆయన వాళ్ళ అబ్బాయి పుట్టినరోజుకి వెళ్ళినప్పుడు ఆయన్ని హత్తుకొని సొంత తమ్ముడిలాగా కన్నీళ్లు పెట్టుకున్నారు. నాకిదంతా చూస్తూ ఉంటే ఆ రేవతి గారికి మన కుటుంబానికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది అని నాకు అనిపిస్తోంది అమ్మమ్మ గారు, మీకు అది తెలిసే ఉంటుంది కదా, చెప్పండి ఎందుకు దాస్తున్నారు నా దగ్గర అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి అవును కావ్య, నీ అనుమానం నిజమే, ఆ రేవతి ఈ ఇంటి మనిషే అని అంటుంది. అప్పుడు కావ్య ఆశ్చర్యపోతుంది. అంటే నేను అనుకున్నది నిజమేనా అమ్మమ్మ గారు, ఆ రేవతి గారు ఈ ఇంటి మనిషేనా అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి అవును కావ్య అని అంటుంది. అప్పుడు కావ్య ఆవిడ ఈ ఇంటి మనిషి అయినప్పుడు ఎవరూ లేని వాళ్ళలాగా అలా బస్తీలో ఉండడం ఏంటమ్మమ్మ గారు అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి కొన్ని గొడవల వల్ల రేవతి మన కుటుంబానికి దూరం అయిపోయింది కావ్య అని అంటుంది. అప్పుడు కావ్య గొడవలు అంటే రేవతి గారు ఏదన్నా చేయరాని తప్పును చేశారా అమ్మమ్మ గారు అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవికి బాగా కోపం వచ్చి చేయరాని తప్పు రేవతి ఏనాడు చేయలేదు, ఒక పొరపాటు వల్ల రేవతి మన కుటుంబానికి దూరం అయిపోయింది అని అంటుంది. ఇందిరాదేవి పెట్టుకునే లాంటి జీవీజీ 1325 అలెగ్జాండ్రైట్ ఎలాయ్ నెక్లెస్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు కావ్య ఒక పొరపాటు వల్ల ఆవిడ మన కుటుంబానికి సంబంధం లేకుండా అలా ఎవరూ లేని వాళ్ళు లాగా బతకడం ఏంటమ్మమ్మ గారు, నిజంగానే ఆవిడ ఏదో పెద్ద తప్పు చేసి ఉంటేనే కదా ఆవిడకి ఇలా జరుగుతుంది అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి అసలు రేవతి ఎవరో నీకు తెలుసా కావ్య అని అంటుంది. అప్పుడు కావ్య ఇందిరాదేవి వైపు అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇందిరాదేవి ఆ రేవతి అపర్ణ కన్న బిడ్డ, రాజ్కి సొంత అక్క, నీకు సొంత వదిన, నీకు ఆడబిడ్డ అని అంటుంది. ఆ మాట వినగానే కావ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఏంటమ్మమ్మ గారు, రేవతి గారు మా ఆయన అక్కనా అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి అవును కావ్య, ఆ రేవతి ఈ ఇంటి బిడ్డ,
నా సొంత మనవరాలు, నా సుభాష్ కన్న కూతురు అని అంటుంది. అప్పుడు కావ్య అసలు ఏం జరిగిందమ్మా అమ్మగారు? రేవతి గారు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అలా ఎవ్వరూ లేని వాళ్ళలాగా ఎందుకలా బతుకుతున్నారు? అసలు ఏమైందమ్మా అమ్మగారు? అసలు నిజం చెప్పండి అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, రేవతి ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి ఇష్టం లేకుండా తనకి ఇష్టమైన అతన్ని పెళ్లి చేసుకొని వచ్చింది. ఆ తరువాత మేమంతా వాళ్ళిద్దరి ప్రేమని గౌరవించి వాళ్ళ పెళ్లిని అంగీకరించి రేవతిని, శేషుని ఇద్దరిని ఇంట్లో ఉండనిచ్చాం. అలా శేషు మన కంపెనీ బాధ్యతల్లో కూడా పాలు పంచుకునేవాడు, మన ఆఫీస్ విషయాలు కూడా చూసుకునేవాడు. అలా ఒకరోజు అతను మన ఆఫీస్ విషయాల్లో పొరపాటు చేశాడు, ఫ్రాడ్ చేశాడు. ఆ విషయాన్ని అందరిలో నిలబెట్టి అడిగేసరికి రేవతి తట్టుకోలేకపోయింది. పైగా తన భర్త అలాంటి వాడు కాదు అని, తన భర్త మీద కావాలని నింద వేస్తున్నారని మన కుటుంబాన్నందరినీ దుమ్మెత్తిపోసింది. కన్నవాళ్ళు అని కూడా చూడకుండా చాలా తక్కువ చేసి మాట్లాడింది. తన భర్త వైపు నిలబడింది. అది అపర్ణకి చాలా బాధ వేసింది. అలా ఆనాడు రేవతి చాలా ఆవేశంలో చాలా పొరపాటు పడి అందరినీ దూషించి అందరి మీద కోపంతో నేనిక ఈ ఇంట్లో ఉండను అని, తానే వెళ్ళిపోతాను అని చెప్పింది. అప్పుడు అపర్ణ, రేవతి నువ్వు పొరపాటు పడుతున్నావు. అబ్బాయి తప్పు చేశాడు కాబట్టే మేము అందరిలో నిలబెట్టి అడిగాము, లేకపోతే సొంత అల్లుడిని మేమెందుకు దూషిస్తాము? మీరు పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. మీ పెళ్లిని అంగీకరించి మా ఇంట్లో పెట్టుకున్నాము. అయినా కానీ ఇలా ఏ తప్పు లేకుండా సొంత అల్లుడిని ఎందుకు దూషిస్తాము అని అనుకుంటున్నావు? తప్పు చేశాడు అని అందరిలో అడిగినందుకు నువ్విలా మాట్లాడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు అని అపర్ణ అంది. అప్పుడు రేవతి, నా మొగుడిని ఇంతలాగా అవమానించిన ఈ ఇంట్లో నేను అస్సలు ఉండను. తక్షణమే ఈ ఇంట్లో నుంచి కట్టుబట్టలతో వెళ్ళిపోతాను అని చాలా కోపంగా శపథం చేసింది. అప్పుడు అపర్ణ ఇంకేమీ చేయలేక, చూడు రేవతి, నువ్వు కనుక ఇప్పుడు గడప దాటి వెళ్ళిపోతే ఇక నీకు ఈ ఇంటికి సంబంధం ఉండదు అని అపర్ణకి కూడా కోపం వచ్చి అపర్ణ కూడా అంది. అప్పుడు రేవతి, నేనే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని నిర్ణయించుకున్నప్పుడు ఇక ఈ ఇంటికి నాకు సంబంధం లేకపోతే ఏంటి, ఉంటే ఏంటి అని వెళ్ళిపోయింది. ఇక ఆనాడు నుంచి రేవతి ఈ ఇంటి మనిషి అని అందరూ మర్చిపోయారు. ఆఖరికి అపర్ణ కూడా కొన్నాళ్ళకి బాగా ఏడ్చి తను కూడా ఇక మర్చిపోయింది. కానీ రేవతి ఇన్నాళ్ళైన తరువాత తను చేసిన తప్పుని తెలుసుకొని వాళ్ళ అమ్మ ఎప్పుడు తనని క్షమిస్తుందా, ఎప్పుడు తనని దగ్గరికి తీసుకుంటుందా అని ఎదురు చూస్తోంది అని అంటుంది. అప్పుడు కావ్య, ఇంత జరిగినా కానీ నా పెళ్ళైన తర్వాత నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటమ్మా అమ్మగారు? నాకు ఒక ఆడపడుచు ఉంది అని ఎందుకు చెప్పలేదు మీరు అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, ఏం చెప్పాలి కావ్య? ఆ తరువాత నేను అపర్ణకి సర్ది చెప్పాలి అని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ నా ప్రయత్నం ఫలించలేదు. అపర్ణ రేవతి ప్రస్తావన తీసుకొస్తేనే చాలా మండిపడుతుంది. రేవతికి అపర్ణ మీద కోపం తగ్గితే తప్ప మళ్ళీ రేవతి అపర్ణలు ఇద్దరు కలవరు. ఆ తల్లి బిడ్డలని ఎలాగైనా మనమే కలపాలి. ఆ బిడ్డ తన తల్లి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తుంది. చివరాఖరికి ఆ దేవుడే వాళ్ళిద్దరినీ కలపాలి అని అంటుంది. అప్పుడు కావ్య, ఇక నుంచి నా ఆడబిడ్డని ఈ ఇంటికి చేర్చే బాధ్యత నాది కూడా అని అంటుంది. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.